గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టీచర్ ప్లస్. బీఎడ్ విద్యార్థుల కోసం రూపొందించిన మా ఈ టీచర్ ప్లస్ యాప్ ద్వారా మీకు బీఎడ్కు సంబంధించిన అన్ని విషయాల్లోని క్షుణ్ణంగా అందించబోతున్నాం. ఇందులో భాగంగా థియరీ సబ్జెక్ట్స్తో పాటు ప్రాజెక్ట్స్ను కూడా మీ ముందు ఉంచబోతున్నాం. ఎందుకంటే మామూలుగా పరీక్షల్లో భాగంగా థియరీ సబ్జెక్ట్స్ అండ్ ప్రాక్టికల్స్ అనేవి సహజంగా మనము క్లాస్లో వింటుంటాం. కానీ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి చాలామంది విద్యార్థులకు కొన్ని రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. సో ఆ సమస్యల్ని పరిష్కరించే దిశలో మేము ప్రాజెక్టులను కూడా మీకు సవివరంగా అందించబోతున్నాం. అయితే మనకు బీఎడ్ థర్డ్ సెమిస్టర్లో 2 రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటి డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్, రెండవది రిఫ్లెక్టివ్ రీడింగ్. ఈరోజు మీ ముందు డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్టు మీకు సవివరంగా తెలియజేస్తాను. చాలామంది ప్రాజెక్ట్ అనేసరికి ఏముందిలే, చూద్దాంలే, రాద్దాంలే అని ఏదో ముభావంగా రాస్తూ ఉంటారు. కానీ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు తెలియకపోతే మీరు 50% నాలెడ్జ్ అనేది మీరు లాస్ అవుతారు. ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీరు గ్రహిస్తే అందులో ఉన్న విషయాన్ని, అందులో ఉన్న జ్ఞానాన్ని మీరు పెంపొందించుకుంటే మీలో చాలా రకాల స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఒక ప్రాజెక్టు రాయడం అంటే ఒక సమస్యను పరిష్కారం దిశగా వెళ్ళించడము. మీలో సమాచార జ్ఞానాన్ని, సమాచార నైపుణ్యాన్ని, పరిశోధన సామర్థ్యాన్ని, సమాచార అవగాహనను పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్స్ మీలో చాలా నైపుణ్యాన్ని పెంపొందింపజేస్తాయి. అలాంటి ప్రాజెక్టు రాయాలి అంటే దానికి చాలా ప్లానింగ్ అవసరం. అదేవిధంగా ఎలా డాటా కలెక్షన్ చేయాలి, ఆ డాటాని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి, దానికి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఆ డాటా కలెక్షన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా రాయాలి, దానికి ఒక కంక్లూజన్ ఎలా తీసుకురావాలి అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. మనము ఒక పనిని చేయాలంటేనే మనం ప్లానింగ్ చేసుకుంటాము. అలాంటిది ఒక పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించే ఒక ప్రాజెక్టుని రూపొందించాలంటే మనము ఎంతో ప్రణాళిక వేసుకోవాలి. అలా ప్రాజెక్టులను మనం రాసినప్పుడు మనకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టులను చిన్న చూపు చూడకుండా ఆ ప్రాజెక్టులో ఉన్న థీము, ఆ ప్రాజెక్టు పట్ల ఉన్న అవగాహన, ఆ ప్రాజెక్టు పట్ల ఉన్న ఇంట్రెస్ట్ని మీరు పెంపొందించుకుంటే మీలో పరిశోధన సామర్థ్యం వస్తుంది. ఒక ప్రాజెక్టు అనేసరికి దాని మీద అవగాహన, దానిపైన అంచనా, దాని మీద పరిశోధనాసక్తి, దాని మీద పరిశోధనా శక్తి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రాజెక్టుల ద్వారానే మనము ఇంకా ఎక్కువగా మనము నాలెడ్జ్ అనేది పొందొచ్చు. కాబట్టి ఇందులో భాగంగా ఒక ప్రాజెక్టుని ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని విజయవంతంగా ఎలా చేయాలి, ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అవగాహన ఎలా రూపొందించుకోవాలనేది మీ ముందుంచబోతున్నాను. కాబట్టి ఈరోజు బీఎడ్ సెమిస్టర్ 3లో భాగంగా మనకు మొట్టమొదటి ప్రాజెక్టు డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్. డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్. ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటే మీకు అర్థమైపోతుంది. సో ఇది మనకు ఈపీసీ 3 ప్రాజెక్ట్లో భాగంగా ఎన్హాన్స్మెంట్ ప్రొఫెషనల్ కెపాసిటీస్ మనకు 3వ భాగంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రాజెక్టు డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ పేపర్ 17. సో ఇది బీఎడ్ సెమిస్టర్లో 3rd సెమిస్టర్లో ఉంటుంది. ఇది మనకు కవర్ పేజ్గా మనము దీన్ని చూసుకోవచ్చు. కవర్ పేజ్ ఎలా రాయాలి అంటే ఎలా రాయాలి,
ప్రాజెక్టు సమాచారాన్ని ఎలా తీసుకొస్తామో ప్రజెంటేషన్ కూడా అదే ఇంపార్టెంట్. మీరు ఎంత సమాచారాన్ని రాసినా కూడా ఆ ప్రజెంటేషన్ అనేది బాగా లేకపోతే అది ఎఫెక్టివ్గా ఉండదు, దాంతోపాటు కన్ఫ్యూజ్కు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము కవర్ పేజ్ ఏముంటుంది, డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ పేపర్ నంబర్ 17 బిఎడ్ సెమిస్టర్ 3 2023-24 అని కవర్ పేజ్లో రాసి మీ యొక్క నేమ్ రాయాలి, మీ యొక్క రోల్ నంబర్ రాయాలి, మీ యొక్క రోల్ నంబరు రాయాలి. అదేవిధంగా మీ మీడియం ఏమిటి, ఇంగ్లీష్ మీడియమా ఆర్ తెలుగు మీడియమా మీరు రాసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క కాలేజ్ పేరు రాయండి, మీ యొక్క కాలేజ్ పేరు రాయండి ఇక్కడ. అదేవిధంగా మీది ఏ యూనివర్సిటీ పేరు రాయాలి. ఇక్కడ మనది తెలంగాణ యూనివర్సిటీ అయితే తెలంగాణ అని రాయాలి, తెలంగాణ యూనివర్సిటీ అని, లేదా ఉస్మానియా అయితే ఉస్మానియా యూనివర్సిటీ అని రాయాలి. అంటే ఫస్ట్ మనకు ఇంప్రెషన్ ఏముంటుందంటే కవర్ పేజ్, మనం ఏ ప్రాజెక్టు చేశాము, అది బిఎడ్లో ఏ భాగము, ఆ పేపర్ నెంబర్ ఎంత, మన యొక్క వివరాలు, మన యొక్క కాలేజ్ వివరాలు అనేది ముందుగా పొందుపరచాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్ ఫ్రమ్ ద మెంటార్, ఇది పేజీ నెంబర్ 2. ఇది పేజీ నెంబర్ 2. ఇంతకుముందు ఇది కవర్ పేజ్ కదా, ఇది పేజీ నెంబర్లో 2లో సర్టిఫికేట్ ఫ్రమ్ ది మెంటార్, ఇది ఓన్లీ సెకండ్ పేజీలో రాసుకోవాలి. అయితే ప్రతి గ్రూపుకు ఒక మెంటార్ ఉంటాడు, మీ యొక్క ఫ్యాకల్టీయే మీకు మెంటార్ ఉంటుండు. ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, ఆ సర్టిఫికేషన్ అనేది మీరు ప్రతి రికార్డులో ప్రతి ప్రాజెక్ట్లో రాస్తారు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసి సబ్జెక్టు పేరు చేంజ్ చేస్తే చాలు. ఇది ఒక ప్రత్యేకమైన పేజీలో రాయాలి. అదేవిధంగా సర్టిఫికేట్ ఫ్రమ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్, ఇది థర్డ్ పేజీలో రాయాలి. దీనికి కూడా సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా డిక్లరేషన్ బై ద క్యాండిడేట్, ఇది 4th పేజీలో రాయాలి. ఒక్కొక్క పేజీ చూడండి, గమనించండి. ఫస్ట్ పేజీ ఏమో మనకు కవర్ పేజ్ అయితే, సెకండ్ పేజు సర్టిఫికేట్ ఫ్రమ్ ద మెంటర్, థర్డ్ పేజు సర్టిఫికేట్ ఫ్రమ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్. మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అక్కడికి వచ్చిన ఎక్స్టర్నల్ సర్టిఫై చేస్తాడు. అదేవిధంగా మీరు ప్రాజెక్ట్ కంప్లీషన్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇండెక్స్ అని ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేసరికి 5th పేజ్ ఇండెక్స్లో ఏముంటుంది, మనము ఏదైతే ఒక ప్రాజెక్టును తీసుకున్నామో దానికి సంబంధించిన మెయిన్ హెడ్డింగ్స్ రాయాలి. ఆ హెడ్డింగ్సే నెక్స్ట్ మనము ఎక్స్ప్లెనేషన్ చేసే డాటా అవుతుంది. కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు ఎలా రాయాలనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండెక్స్ అవుతుంది. సో సీరియల్ నంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, కంటెంట్ అంటే మనం ఏదైతే రాస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ గురించి రాస్తున్నాం కాబట్టి ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్ట్ ఎడ్యుకేషన్, అది మనకు దాదాపు 3 పేజీలు అయితే 1, 2 నుంచి 3 అని రాయాలి. అదేవిధంగా నెక్స్ట్ దాంట్లో ఏమొస్తుంది, మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ట్ ఎడ్యుకేషన్, ఇక్కడ ఇది 4 to 6 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్ట్ ఎడ్యుకేషన్, ఇది 7 to 8 అవుతుంది అనుకోండి. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అన్నప్పుడు ఇక్కడ 9 to 15 వరకు అవుతుంది అనుకోండి. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ క్రాఫ్ట్స్ అన్నప్పుడు ఇక్కడ 16 నుంచి ఇక్కడ 20 అవుతాయి అనుకోండి. అంటే మనము దీనికి సంబంధించిన సమాచారాన్ని మనము మరొక పేజీలో ఎక్స్ప్లెనేషన్ చేసేపోతున్నాం కాబట్టి
ఆ ఎక్స్ప్లెనేషన్ మనము చదువుకోవడానికి వీలుగా, చెక్ చేయడానికి వీలుగా మనం ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్లలో చూస్తుంటాం, ఫస్ట్ యూనిట్ 1 to 50 ఉంటే సెకండ్ యూనిట్ అంటే మనం చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వెరిఫై చేసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి మనం ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ రకంగా మనం ఏం చేస్తున్నాము, ఇలా మనము ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. అంటే మెయిన్ హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది. ఇలా మనం మొత్తం రాసేసాం. మొత్తం రాసినాక ఫస్ట్ డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ చాప్టర్ ఈజ్ మనకేమవుతుంది, ఇప్పుడు విజువల్ ఆర్ట్స్ అని అవుతుంది. కాబట్టి ఈ విజువల్ ఆర్ట్స్ అనేది మనము ఇండెక్స్లో రాస్తాము. ఓన్లీ విజువల్ ఆర్ట్స్ అని మాత్రమే రాస్తాము. ఈ విజువల్ ఆర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10th పేజీ నుంచి 50 పేజీ వరకు అయిందనుకో, సో 10 to 50 అని రాస్తే సరిపోతుంది. ఇట్లా ప్రతిదీ హెడ్డింగ్ మనము రాయాల్సిన అవసరం అనేది లేదు. సో కాబట్టి ఇక్కడ విజువల్ ఆర్ట్స్ అంటే మనకు దృశ్య కళలు, వీటిని ఏమంటారు, దృశ్య కళలు. మరి ఈ దృశ్య కళలకు సంబంధించి మనము ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి. మరి దృశ్య కళలు అంటే ఏంది, దాని ఇంట్రడక్షన్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంది, అసలు దృశ్య కళలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇవన్నీ మనము చూసుకోవాలి. ఇందులో భాగంగా మనకు విజువల్ ఆర్ట్స్ అనేసరికి ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ రాయాలి. అంటే దృశ్య కళల యొక్క పరిచయము మరియు ప్రాముఖ్యత అనేది రాయాలి. అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ అని ఉంది. అంటే దృశ్య కళల యొక్క వర్గీకరణ, దృశ్య కళల యొక్క వర్గీకరణ రాయాలి. ఇందులో దృశ్య కళల యొక్క వర్గీకరణలో భాగంగా నేను మీకు కొన్ని యాక్టివిటీస్ చూపిస్తాను. అవే మనకు సజెస్టెడ్ యాక్టివిటీ అవుతాయి. అందులోకి సంబంధించిన దాన్ని మీరు వివరంగా రాయాలి విత్ పిక్చర్స్. సో ఇందులో భాగంగా విజువల్ ఆర్ట్స్లో మనకు రంగోలీ ఉంటుంది, పేస్టల్ ఉంటుంది, పోస్టరు పెయింటింగు, పెన్ పెయింటింగు, ఇంక్ ప్రింటింగు, క్లే ఆర్ట్స్, నిర్మల్ పెయింటింగ్స్, గోల్కొండ ఆర్ట్స్, నకషీ పెయింటింగ్స్, బాపు ఆర్ట్స్, డిఫరెంట్ ఫోటో కలెక్షన్స్, ఫోటో ఫ్రేమ్స్, రకరకాల వస్తువులతోటి మనము ఇంట్లో అలంకరణకు ఉపయోగించే ప్రతి ఐటము మనకు దృశ్య కళ కింద వస్తుంది. కాబట్టి నీలో ప్రతి ఒక్క మనిషిలో ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యానికి మనము ఇప్పుడు సానబెట్టాలి. మీకు ఒక వస్తువు తయారు చేయడంలో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లే ఉంది, మట్టితోటి మనం వినాయకుడిని తయారు చేయొచ్చు. అది మనకు దృశ్య కళల్లో బాగా వస్తుంది. సో కాబట్టి అలాంటి తయారు చేయడము, అలాంటి ఫ్రేమ్స్ చేయడము మనకు చాలా ఉంటాయి. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి, కానీ ధూప్ స్టిక్స్ ఉంటాయి, మళ్ళీ చాలా ఐస్ క్రీమ్ పుల్లల్స్ ఉంటాయి, రకరకాల బ్యాంగిల్స్తో కానీ లేకపోతే పెన్సిల్ పొట్టుతో కానీ రకరకాల, అంటే మనకు నో కాస్ట్ లో కాస్ట్ ప్రిన్సిపల్స్లో ఒక మనిషి తన కళను ఏ రూపంలో ప్రయత్నిస్తాడో, దేని మీద ఆసక్తి ఉందో ఆ వస్తువుని ప్రిపేర్ చేయడం మనము విజువల్ ఆర్ట్స్ కింద వస్తుంది. కాబట్టి మనకు విజువల్ ఆర్ట్స్లో మనము రంగోలీ కలెక్షన్ చేయొచ్చు, పేస్టల్స్ కరెక్ట్ చేయొచ్చు, పోస్టర్స్ కరెక్ట్ చేయొచ్చు, పెన్ అండ్ ఇంక్ ప్రింట్స్ చేయొచ్చు, క్లే ఆర్ట్స్ ప్రిపేర్ చేయొచ్చు, నిర్మల్ ఆర్ట్ పెయింటింగ్స్ కలెక్షన్ చేయొచ్చు, తయారు చేయొచ్చు, గోల్కొండ పెయింట్స్ చూడొచ్చు, నకషీ పెయింటింగ్ చూడొచ్చు, బాపు బొమ్మలు ఉంటాయి కదా. ఇలా అంటే మనకు ఆసక్తి ఉన్న ఏదో ఒక వస్తువుని తయారు చేయటమే విజువల్లో భాగం. దీనివల్ల మీకు కళల పట్ల ఆసక్తి, కళలపై జ్ఞానము, కళలపై అవగాహన, దాని మీద ఇష్టం ఏర్పడము, తర్వాత దాన్ని ప్రిపేర్ చేసే విధానము, నైపుణ్యము, సృజనాత్మకత, ఆలోచన అనేవి ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ ద్వారా మనము పెంపొందించుకోవచ్చు. కాబట్టి విద్యార్థులకు ఆర్ట్ ఎడ్యుకేషన్, కళా నైపుణ్యం పెంపొందించేలో భాగంగా మనము ఈ ప్రాజెక్ట్ అనేది తయారు చేస్తాము. సో కాబట్టి ఇందులో మీరు ఏవైనా ఒక 2 తీసుకొని దానికి సంబంధించిన వస్తువుని తయారు చేయడమో కలెక్షన్ చేయడమో చెయ్యాలి. దాని గురించి వివరంగా రాయాలి, దాని గురించి
వివరణాత్మకత కూడిన అంశాలను తీసుకొని దానికి సంబంధించిన పెయింటింగ్స్ ఆర్ పిక్చర్స్ని కూడా పేస్ట్ చేయాలి. దాన్ని తయారు చేయడమే కాదు, తయారు చేసిన ఫోటోని మనము ఈ రికార్డులో కూడా ఎడమ సైడ్ మనము రాయాలి. కాబట్టి సజెస్టెడ్ యాక్టివిటీస్ ఇవి. సో ఇందులో భాగంగా మీరు ఏం చేయాలి, ఒక యాక్టివిటీ ప్రిపేర్ చేయాలి ఇందులోంచి ఒక వాటి. అప్పుడు ఏం చేయాలి, డిస్ప్లే ఆఫ్ ఆర్ట్ వర్క్స్, చూస్ ఫ్రమ్ అబోవ్ ఎనీ యాక్టివిటీ, ఇందులో నుంచి ఒకటి తీసుకోవాలి, తీసుకొని ప్రిపేర్ చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ గణేష ఐడల్ విత్ క్లే, మీరు ఆ క్లే తోటి ఐడల్ని తయారు చేయడము. ఆ తయారు చేసినప్పుడు దాన్ని తయారు చేసి దాని యొక్క ప్రొసీజర్ రాయాలి, అది ఎలా ప్రిపేర్ చేశారు, దానివల్ల నువ్వేం నేర్చుకున్నావు, దానివల్ల నీలో ఏం ఇంప్రూవ్మెంట్ అయింది, కళల పట్ల ఆసక్తి ఉంది, క్రియేటివిటీ వచ్చింది, పేషెన్సీ వచ్చింది, ఇలా కొన్ని రకాల స్కిల్స్ అనేవి మనకు డెవలప్ అవుతాయి. కాబట్టి ఆ యొక్క ఐటము మనము ప్రిపేర్ చేయాలి, అది ప్రిపేర్ చేసిన విధానం రాయాలి. ఇది మనము చేయాల్సిన యాక్టివిటీ. దాని తర్వాత మనం ఏం చేయాలంటే, మరి మనం ఒకటి తయారు చేస్తే సరిపోతుందా, పిల్లలకు ఆర్ట్ ఎడ్యుకేషన్ పైన ఒక లెసన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేయాలి. మీరు మెథడాలజీలో లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు కదా, మరి ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ గురించి, ఆర్ట్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకు పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే దాని మీద మనకు జ్ఞానం ఉండాలి. దాని మీద జ్ఞానం ఉండడమే కాకుండా విద్యార్థులకు దాన్ని బోధించాలి. అది ఎలా బోధించాలి, అర్థమయ్యే విధంగా బోధించాలి. కాబట్టి మనము ఈ విజువల్ ఆర్ట్స్ పైన ఒక లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాము. మామూలుగా లెసన్ ప్లాన్ ఎలా ఉంటుందో అదేవిధంగా అందులో కంటెంట్ని ఎలా తీసుకుంటారో దీంట్లో కూడా అదే విధంగా మనము ఆర్ట్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ని తీసుకొని ఒక యాక్టివిటీని ఎలా ప్రిపేర్ చేస్తారనేది మనం రాయాలా. సేమ్ దాంట్లో భాగంగానే ఇంట్రడక్షను, దాంట్లో భాగంగానే మోటివేషను, దాంట్లో భాగంగానే డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్, అండ్ దాంట్లో భాగంగానే ప్రెజెంటేషను, దీంట్లో భాగంగానే యాక్టివిటీ, మళ్ళీ దీంట్లో భాగంగానే సజెస్టెడ్ యాక్టివిటీ ఇస్తూ తర్వాత అసైన్మెంట్ అనేది ఇవ్వాలి. అంటే మనము ఒక ఆర్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ టాపిక్ని మనము ఎలా వివరిస్తామనేది ప్లానింగ్ అనేది రాయాలి. ఆ రకంగా మనం ఏం చేయాలి, ఆ లెసన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా ఈ విజువల్ ఆర్ట్స్ అనేది మనకు విద్యలో ఎంతవరకు ప్రాముఖ్యత ఉందనే దానిపైన కూడా మీరు అసైన్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు దేని కింద వస్తుంది, ఆర్ట్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. ఆ ఆర్ట్ ఎడ్యుకేషన్ ద్వారా మనము ఏం నేర్చుకున్నాము, పిల్లలకు అది ఎలా ఉపయోగపడింది, ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది విద్యలో ఒక భాగమేనా, అయితే దాన్ని ఎలా విద్యలో ఉపయోగించవచ్చు అనే ఒక అభిప్రాయంతో కూడిన ఒక ఒపీనియన్ అనేది మీరు రాయాలి. కాబట్టి విజువల్ ఆర్ట్స్లో ఇంట్రడక్షన్ రాయాలి, ఇంపార్టెన్స్ రాయాలి, క్లాసిఫికేషన్ రాయాలి, ఒక 2 యాక్టివిటీస్ చేయాలి, ఆ యాక్టివిటీస్ ప్రిపేర్ చేయాలి, దాన్ని డిస్ప్లే చేయాలి, దానిపైన ప్రొసీజర్ రాయాలి, దాని యొక్క లెసన్ ప్లాన్ రాయాలి, అది మనకు విద్యలో ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా రాయాలి. ఇది విజువల్ ఆర్ట్స్. అంటే మనకు డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్లో విజువల్ ఆర్ట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని మనకు 2 భాగాలు ఉంటాయి. అందులో భాగంగా మొదటిదైన విజువల్ ఆర్ట్స్ అనేది మనం నేర్చుకున్నాము. రెండవది మనకు పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో ఇది పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇందులో మనం ఏం చేయాలంటే కొన్ని రకాల టాపిక్స్ పైన మనము సమాచారాన్ని సేకరించాలి. ఎక్స్ప్లోరింగ్ రీజనల్ ఆర్ట్ ఫామ్స్, మన ప్రాంతంలో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న, మన దేశంలో ఉన్న పర్ఫార్మింగ్ ఆర్ట్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఇవ్వడానికి దాని యొక్క సమాచారాన్ని సేకరించాలి. కాబట్టి అందులో మనకు మెయిన్ ఏమందంటే ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు అంటారు వీటిని,
లలిత కళలు, లలిత కళలు. ఇవి మనకు 5 ఉంటాయి. ఆ 5 గురించి మనము సమాచారాన్ని సేకరించాలి. అదేవిధంగా ఇండియన్ ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్, పండుగలు జాతరలు. ఇండియన్ ఫెస్టివల్స్ పండుగలు మరియు జాతరలు. జాతరలు తెలుసు కదా, సమ్మక్క సారక్క జాతరలు అవి. అదేవిధంగా మన తెలంగాణ ఫెస్టివల్స్ మరియు జాతరలు. తెలంగాణ ఫెస్టివల్స్ అంటే మనకేమొస్తుంది, ముఖ్యంగా బోనాలు, తర్వాత బతుకమ్మ, ఇలాంటివి వస్తాయి. ఈ జాతరలు అయితే చాలా ఉంటాయి. వాటి యొక్క సమాచారాన్ని మీరు సేకరించి రాయాలి. అదేవిధంగా ఫోక్ సాంగ్స్, జానపద గేయాలు, జానపద గేయాలు సేకరించాలి. జానపద గేయాలు సేకరించాలి. అదేవిధంగా ఒగ్గు కథ, పేరిని, బుర్రకథ లాంటి ప్రదర్శనకు సంబంధించిన కళల యొక్క సమాచారాన్ని సేకరించాలి. కాబట్టి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ప్రదర్శన కళలు. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ప్రదర్శన కళలు. సో ప్రదర్శన కళల్లో భాగంగా లలిత కళల గురించి సమాచారాన్ని సేకరించాలి. ఇండియన్ ఫెస్టివల్స్, భారతదేశంలో జరిగే ముఖ్యమైన పండుగలు, రాష్ట్రాలను అనుసరించి సమాచారాన్ని సేకరించాలి. భారతదేశంలో జరిగే గొప్ప జాతరల గురించి రాయాలి. అదేవిధంగా తెలంగాణ ఫెస్టివల్స్ అయిన బోనాలు, బతుకమ్మ లాంటి పండగల గురించి సమాచారాన్ని సేకరించాలి. అదేవిధంగా జానపద గేయాల గురించి సమాచారాన్ని సేకరించాలి. అంతేకాకుండా ఒగ్గు కథ, పేరిని, బుర్రకథ లాంటి ప్రదర్శన కళలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. సేకరించిన తర్వాత ఇందులో భాగంగా మనము ఒక యాక్టివిటీస్ అనేది చేయాల్సి వస్తుంది. అందులో భాగంగా మేమేం సజెస్ట్ చేస్తామంటే వర్క్షాప్ కండక్ట్ చేయమని చెప్తాము. పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో భాగంగా మనకు గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక డ్రామా చేయాలంటే ఒక్కోళ్ళని చేయలేం కదా. సో కాబట్టి ఒక 5గురిని తీసుకొని ఒక గ్రూప్ మెంబర్స్గా చేసి వాళ్ళకు ఒక యాక్టివిటీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5గురు ఉన్నారు, వాళ్ళకు బుర్రకథ ప్రదర్శించండి అంటే ఆ కథకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అందులో 5గురు ఆ వేషాలు వేసి ఒక బుర్రకథను ప్రదర్శింప చేయాల్సి వస్తుంది. దాని ద్వారా విద్యార్థుల్లో ఏం తెలిసింది అంటే కథకు సంబంధించిన జ్ఞానం తెలిసింది, కథలోని ముఖ్యమైన మనుషులు ఎవరో తెలిసింది, అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దాని ప్రాముఖ్యత ఏంది, దానివల్ల ప్రజల్లో ఎలాంటి విషయాన్ని మనము వాళ్ళకు తెలియచేస్తున్నాము, దానిపైన పిల్లలకు ఎంత ఆసక్తి కలిగింది, ఆ పిల్లలు ఏమి నేర్చుకున్నారు, దాన్ని కూడా ప్రదర్శింపజేసే నైపుణ్యము, ఆసక్తి వాళ్ళలో పెంపొందించడానికి మనము ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది పిల్లల్లో పెంపొందిస్తాము. కాబట్టి సజెస్టెడ్ యాక్టివిటీస్లో వర్క్షాప్ చేయమంటాము, డెమాన్స్ట్రేషన్ చేయమంటాము, రోల్ ప్లేస్ అంటే పాత్రలు, పాత్రధారులు. ఏదైనా స్టోరీ తీసుకున్నప్పుడు అందులో ఒక పాత్రను చేయడం అనేది మనము అలాంటి చేయాలి. ఇందులో భాగంగా ఇవన్నీ ఏంటంటే మనము పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించిన జ్ఞాన సమాచారాన్ని సేకరించిన తర్వాత పిల్లలకు యాక్టివిటీస్ సజెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరి యాక్టివిటీ వాళ్ళకు ఒక్కొక్క గ్రూప్కి ఇచ్చిన తర్వాత వాటిపైన మనం ఒక లెసన్ ప్లాను ప్రిపేర్ చేయాలి. దేనిపైన? పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మీద. ఎప్పుడు మనం లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుందంటే ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించిన కంప్లీట్ సమాచారం మన దగ్గర ఉన్నప్పుడే మనకు యాక్టివిటీస్ అనేది తెలుస్తుంది. ఆ యాక్టివిటీస్ అనేది తెలిసినప్పుడే దాన్ని వర్క్షాప్లో చేయాలన్నా, డెమాన్స్ట్రేషన్లో చేయాలన్నా, రోల్ ప్లేలో చేయాలన్నా, ఇంకా ఏదైనా యాక్టివిటీ ద్వారా చేయాలనేది మనము ప్లానింగ్ చేసుకొని పిల్లలతోటి గ్రూప్ యాక్టివిటీ ద్వారా దీన్ని ప్రదర్శింప చేయాలి. ఆ గ్రూప్ యాక్టివిటీ చేయడం ద్వారా యూనిటీ పెరుగుతుంది,
కోఆపరేషన్ పెరుగుతుంది, కోఆర్డినేషన్ పెరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుంది, అందరూ కలిస్తే ఏ పనైనా సాధించవచ్చు అని తెలుస్తుంది, గ్రూప్లో ఉన్న సమస్యల్ని ఆ సమస్య పరిష్కారాలని ఎలా తెలుసుకోవాలో తెలుస్తుంది, ఒకరి ఆలోచనలను ఎలా గౌరవించాలని తెలుస్తుంది, ఆ పాత్ర యొక్క స్వభావం ఎలా ఉందని తెలుస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఒక గ్రూప్ అనేది మనము చేసినప్పుడు దాంట్లో సాధక బాధకాలు తెలుస్తాయి కాబట్టి ఆ గ్రూప్ యాక్టివిటీ ద్వారా దాన్ని ఎలా విజయవంతం చేయొచ్చు, దానికి మనందరం ఒకరికొకరం ఎలా సహకరించుకోవాలనే జ్ఞానం అనేది పెంపొందుతుంది. కాబట్టి మనము గ్రూప్ యాక్టివిటీ సజెస్ట్ చేస్తాము. ఇందులో భాగంగానే ఇదంతా సమాచారాన్ని సేకరించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, జానపద గేయాలు సమాచారాన్ని సేకరించాలి. సేకరించిన తర్వాత మనము ఒక్కొక్కటి వాళ్ళని పాడమనాలి. అదొక యాక్టివిటీ అవుతుంది. వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో వాళ్ళు ఒకళ్ళు యాక్టివిటీ చేసి ఎన్నో రకాల గేయాలు అవి సమకూర్చి మనకు సమాచారాన్ని సేకరించి ఇందులో పొందుపరుస్తారు. కాబట్టి దాని యొక్క నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి దానిపైన మనము లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్లో భాగమైన విజువల్ ఆర్ట్స్తో పాటు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకు తెలుస్తుంది. అంటే విద్యలో దీన్ని ఎలా ప్రదర్శించవచ్చు అంటే ఒక విద్యార్థులు ఒక 5 కలిసి ఒక జట్టుగా ఏర్పడి ఒక సమస్యను పరిష్కరించినప్పుడు అదే విజ్ఞానాన్ని స్కూల్లో జరుగుతున్న అనేక రకాల ఫంక్షన్లో కావచ్చు, యాక్టివిటీస్లో కావచ్చు, ప్రోగ్రాంలో కావచ్చు, కలిసికట్టుగా ఎలా చేయాలనే జ్ఞానం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళలో ఆ యూనిటీ అనేది ఉంటుంది, కాబట్టి ఆ సహకారం అనేది ఉంటుంది. కాబట్టి ఒక జట్టు కృత్యంగా ఒక విషయాన్ని ఎలా సక్సెస్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి దాని విద్యలో భాగంగా కూడా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దీని ద్వారా మనం స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్, యాన్యువల్ డే కావచ్చు, టీచర్స్ డే కావచ్చు, ఫ్రెషర్స్ డే కావచ్చు, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, చిల్డ్రన్స్ డే కావచ్చు. ఈ ప్రోగ్రామ్స్ని మనం ఎలా విజయవంతం చేయొచ్చు, ఎలా ప్లానింగ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి యాక్టివిటీ ఇండివిజువల్గానే కాకుండా గ్రూప్ యాక్టివిటీ ద్వారా చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని ఒక పనిని చేసినప్పుడు ఇంకొక పనికి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దీంట్లో భాగంగా విద్యలో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంది, దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా పార్టిసిపేట్ చేయాలనేది ఇందులో తెలుస్తుంది. సో కాబట్టి మనము ఒక లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి. అది విద్యలో ఎంతవరకు ప్రాముఖ్యత ఉంది అనేది తెలుసుకోవాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే లెర్నింగ్ అవుట్కమ్ ప్రాజెక్ట్. సో మీరు ఏం చేశారు, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ట్ ఎడ్యుకేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్ట్ ఎడ్యుకేషన్, టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఎడ్యుకేషన్, అందులో విజువల్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. మొత్తం ప్రాజెక్టు చేశారు. ప్రాజెక్టు చేసినప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనేది దీంట్లో రాయాలి. అంటే మీ యొక్క ఒపీనియన్ అనేది రాయాలి. ఈ ప్రాజెక్ట్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏ విషయాలు తెలిసాయి, ఇండివిజువల్గా ఎలా డేటా కలెక్షన్ చేశారు, గ్రూపుగా యాక్టివిటీ ఎలా చేశారు, అందులో ఉన్న సాధక బాధకాలు ఏంటి, ఇందులో ఉన్న సాధక బాధలు ఏంటి, అందులో ఉన్న సమాచారము జ్ఞానం ఏంది, ఇందులో ఉన్న సమాచార జ్ఞానం ఏంది, దాన్ని ఎలా కలెక్షన్ చేశారు, దాన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేశారు, దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలిగారు, ఆ ప్రజెంటేషన్ చేసి దాన్ని క్లాస్ రూమ్లో ఎలా డెమాన్స్ట్రేట్ చేశారు అనే ఒక మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీరు ఇందులో రాయాలి. అంతేకాకుండా మనమే పరిశోధన చేసిన తర్వాత సమాచారాన్ని సేకరించిన తర్వాత అది ఇంకొకళ్ళకు కూడా ఉపయోగపడేటట్లు ఉండాలి. కాబట్టి మనము ఆ సమాచారం నుంచి ఎక్కడ నేర్చుకున్నాము, ఎవరి దగ్గర నేర్చుకున్నాము, ఏ బుక్స్ ద్వారా నేర్చుకున్నాము, ఎవరి దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని సేకరించాము, అది వ్యక్తుల ద్వారానా, బుక్స్ ద్వారానా, పిక్చర్స్ ద్వారానా, లేదంటే ఏదన్నా ప్రోగ్రామ్స్ ద్వారానా ఏం నేర్చుకున్నారని చెప్పేసి మనము ఇందులో బుక్స్ లిస్ట్ రాయాలి విత్ ఆథర్స్.
అంటే ఏ బుక్స్ నుంచి కలెక్షన్ చేసామో ఆ బుక్స్ నేమ్స్, తర్వాత ఆ ఆథర్ నేమ్ కూడా రాయాలి. అంటే ఏ పుస్తకాల నుంచి దేని నుంచి సమాచారం సేకరించారో అది బిబ్లియోగ్రఫీ అవుతుంది. అదేవిధంగా లాస్ట్కు జ్యూరీ రిపోర్టు అనేది ఉంటుంది. జ్యూరీ రిపోర్టు అనేది ఉంటుంది. ఈ జ్యూరీ రిపోర్ట్ అంటే ఇది ఆల్రెడీ చెప్తాము మేము. సో ఈ జ్యూరీ రిపోర్ట్ ఏంటంటే మీరు ఇదంతా రాసిన తర్వాత ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే భాగంగా మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయమని చెప్పి ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎవాల్యూషన్ చేసి మార్క్స్ వేయటమే జ్యూరీ రిపోర్టు. ఇక్కడ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇద్దరు కలిసి మార్క్స్ అనేది వేస్తారు. అది జ్యూరీ రిపోర్ట్ కింద వస్తుంది. దానికి ఒక స్పెషల్ డిజైన్ ఫామ్ ఉంటుంది, అది మనము పేస్ట్ చేసుకోవచ్చు. అది కన్సర్న్డ్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. సో కాబట్టి ఇలా మనము ప్రిపేర్ చేయాలి. అంటే మనము ఇండెక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ ఇండెక్స్లో భాగంగా మనము ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఆర్ట్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆర్ట్ ఎడ్యుకేషన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్ట్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఫ్రమ్ visual arts, knowledge from performing arts, అదే విధంగా విజువల్ ఆర్ట్స్ లెసన్ ప్లానింగ్, అదేవిధంగా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లెసన్ ప్లాన్, అదేవిధంగా మీరు ఈ విషయాన్ని నేర్చుకోవడం ద్వారా, ఈ ప్రాజెక్టు చేయడం ద్వారా మీలో కలిగిన అనుభవాలు, మీరు సేకరించిన పుస్తకాలు, సంప్రదించిన గ్రంథాలు ఎలా సేకరించారు, ఏం రాసిన లిస్టు రాసి ఆ జ్యూరీ రిపోర్ట్ పెట్టేయాలి. సో కాబట్టి ఒక ప్రాజెక్టుని చేయాలి అంటే మనకు సజెస్టెడ్ యాక్టివిటీతో పాటు ఆ యాక్టివిటీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని సేకరించి యాక్టివిటీ చేసి, యాక్టివిటీ విధానాన్ని మనం ప్రజెంట్ చేసి, ఆ ప్రజెంటేషన్ని మనము క్లాస్లో చేసి, ఆ తర్వాత దాని గురించి క్షుణ్ణంగా రాసి మనము ప్రజెంటేషన్ చేయడం ద్వారా మనకు ఒక ప్రాజెక్ట్లో భాగంగా సమస్య తెలుస్తుంది, సమస్యకు ఎదుర్కోవడం ఎలా తెలుస్తుంది, ప్లానింగ్ అనేది తెలుస్తుంది, సమాచారం ఎలా సేకరించాలో తెలుస్తుంది, ఆ సమాచారాన్ని ఎలా క్రోడీకరించాలో తెలుస్తుంది. అందులో ఉన్న యాక్టివిటీ ద్వారా మనలో ఉన్న ఆలోచన శక్తి, క్రియేటివిటీ, నైపుణ్యము ఇవన్నీ పెంపొందుతాయి. కాబట్టి ప్రాజెక్టు అనేది మన యొక్క టాలెంట్ను బయటపెట్టడానికి మనకు ఒక మార్గం అనుకొని దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే మీలో పరిశోధన సామర్థ్యం అనేది పెంపొందడమే కాకుండా ఒక సబ్జెక్టు మీద మీకు మంచి అవగాహన కలుగుతుంది. కాబట్టి ఇది ఒక రికార్డు కాకుండా, ఒక పరీక్ష మాత్రమే కాకుండా మనలో కోకరికులర్ యాక్టివిటీలో భాగంగా ఒక ప్రాజెక్టుని ఎలా రూపొందిస్తే అవి ఇతర ప్రాజెక్టులకు ఎలా లాభం చేకూరుతాయి, ఆ ప్రాజెక్ట్స్ని మనం విద్యార్థులకు ఎలా చేయించాలి, దాన్ని ఎలా సక్సెస్ చేయాలనేది మనకు ప్రాజెక్ట్లో తెలుస్తుంది. కాబట్టి ఒక ప్రాజెక్టు వర్క్ని తయారు చేయడం వల్ల మనకు అవగాహన సామర్థ్యము, ఆలోచన సామర్థ్యము, సృజనాత్మకత, వైఖరి అనేవి మనలో డెవలప్ అవుతాయి. పరిశోధన సంబంధించిన విషయాలు తెలుస్తాయి. ఒక విషయాన్ని ఎలా పరిశోధించి సక్సెస్ చేయాలనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.